మాఘ పురాణము 22వ అధ్యాయము గంగాజల మహత్యము. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి శివ మహత్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందర శివపూజ చేసి యుద్ధరంగములో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకునిరి. స్త్రీలు కూడా శివపూజ చేసి తమ మనోవాంఛను ఈడేర్చుకునిరి. కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణుపాదముల నుండి పుట్టినదినియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. కాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నదిలో గాని సెలయేరులో గాని చెరువునందు గాని స్నానము చేయునప్పుడు గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్లు చల్లుకొనినచో అది గంగాజలముతో సమానమైనదగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందు ఎచ్చటనూ లేదు అని గంగాజలమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. విన్నారుగా? మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.